కేసీఆర్ తెలంగాణ జాతిపిత అనే విషయం మీద కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. కేసీఆర్ జాతిపిత, తెలంగాణకు కేసీఆరే జాతిపిత అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిసారి విభేదిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం చాలా పరుషమైన పదజాలంతో ఆయనే మాట్లాడారు. చాలా దారుణమైన మాటలు, కేసీఆర్ను వయసులో పెద్దవాడని కూడా చూడకుండా చాలా పరుషమైన మాటలు మాట్లాడి ఆయనను తిట్టారు. ఎవరికిరా నువ్వు జాతి పితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? దానికి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కౌంటర్ ఇచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ ఇష్యూ కంటిన్యూ అవుతానే ఉన్నది. ఏదో ఒక సందర్భంలో ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు. సో ఇవాళ కేసీఆర్ బర్త్డే, ఈ సందర్భంగా మరొకసారి అంశం చర్చకు వచ్చింది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మరొకసారి క్లారిటీ ఇచ్చారు. అడుగుతున్నారు కొంతమంది, ఏ జాతికి నువ్వు జాతి పిత, ఏ జాతి అని మాట్లాడుతున్నారు. వాడికి నేను చెప్తా ఉన్నా, ఏ జాతి అని అవాకులు చెవాకులు పేలుతున్నా అల్పుడికి అల్పులకు చెప్తా ఉన్నా, రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది. జల్ జంగల్ జమీన్, జల్ జంగల్ జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది. మలి దశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది. అనువనువున ఆత్మగౌరవం తొనికిసలాడే జాతి మాది. నీతి ఉన్న రీతి ఉన్న తెలంగాణ జాతి మాది. నీకేం తెలుస్తుంది అని చెప్పి వాడిని అంటా ఉన్నా. ఒకటి మాత్రం పక్క, ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం మేం కాదు. నిటారుగా నిలబడ్డ వెన్నుముక ఉన్న తెలంగాణ భూమి పుత్రులం ఆ జాతి మాది. సామంతుల జాతి కాదు, స్వతంత్రుల జాతి మాది. బానిసకొక జాతి కాదు, గిరిగీసి కొట్లాడే తెగో ఉన్న కేసీఆర్ జాతి మాది. ఢిల్లీకి ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది. అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదు మాది. తెగువ ఉన్న పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది. పరాయి వాళ్ళ పంచన చేరి కిరాయి బతుకు బతికే జాతి కాదు మాది. సోయి ఉన్న సొంత శక్తి ఉన్న జాతి మాది. ఏ జాతి నీది? ఏ జాతికి జాతి పిత అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా. అయినా ఒకటి మాత్రం పక్కా, రెండే జాతులున్నాయి తెలంగాణలో. ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్ల జాతి, మీది ట్రైటర్ల జాతి. మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి. సో ఈ విషయాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. రెండు వైపులా రెండు పార్టీలు కూడా ఒకరు జాతిపిత అని, ఒకరు జాతిపిత కాదు అని ఇక రకరకాల పేర్లు పెట్టి రకరకాలుగా ఈ వ్యవహారం నడుస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీనే కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకుంటా ఉన్నాడు కేసీఆరే తెలంగాణకు జాతిపిత అని. ఇది స్వయంగా రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని, రేవంత్ రెడ్డి మాటల్ని, ఆయన చేస్తున్న పనులను బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన క్లియర్గానే ఆయన చేస్తున్న పనులు అవన్నిటిని మనం పరిశీలించినప్పుడు క్లియర్గా కేసీఆర్ విషయంలో కూడా కేసీఆరే జాతిపిత అనేది రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నట్టే మనకు కనిపిస్తున్నది. కానీ పాపం బీఆర్ఎస్ వాళ్ళు ఇది అర్థం చేసుకోక వీళ్ళు ఏదో కన్ఫ్యూజ్ అయిపోయి ఆగమాగం అయిపోయి ఏదో రేవంత్ రెడ్డి ఏదో సభలల్లో పబ్లిక్ని కొంచెం జోష్ చేయడానికో, కొద్దిగా ఏదో అలజడి రేపడానికో, ఏదో ఊపు తీసుకురావడానికో కేసీఆర్ని తిడుతూ ఉన్నాడు. కానీ పాపం వాళ్ళకి ఇది అర్థమైతలేదు. వాళ్ళు కూడా అదే ట్రాప్లో పడిపోయారు. మరి ఎట్లా రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు కేసీఆర్ జాతిపిత? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 4 రోజుల క్రితం ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పుకున్నాడు ఆయన గురించి. నేనే రాజు, నేనే మంత్రి రాష్ట్రానికి అని చెప్పుకున్నాడు. మీడియాతో చిట్చాట్లో ఈ విషయం చెప్పిండు. మళ్ళీ హైదరాబాద్ వచ్చినాక 2 రోజులకి ఒక దగ్గర మాట్లాడుకుంటా లేలే నేను అన్న ఉద్దేశం వేరు అది అని చెప్పి ఆయన కవరింగ్ చేసుకున్నాడు. అంతవరకు ఓకే. ఆ కవరింగ్ చేసుకోవడం కూడా ఏం చెప్పిండు, నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని, కాబట్టి అన్నీ నేనే చూసుకోవాలి, సో నేనే రాజు నేనే మంత్రి, అట్లా నేను ఆ మాట మాట్లాడినా అని చెప్పిండు. నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని. ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి. నేను కష్టపడుతున్నాను, ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా 80% ఆశీర్వదిస్తారు. కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు. మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు, మా కోసమే పనిచేస్తున్నాడని పేదలు నమ్ముతారని నేను చెప్పినా. సో ఇదొకటి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. ఇది ఖచ్చితంగా ఎవరు కాదనలేని విషయం. ఆ రేవంత్ రెడ్డి దూకుడుతనం కావచ్చు, ఆ తిట్లు కావచ్చు, ఆయన ఆ వ్యవహారం అంతా అందరికి తెలిసిందే. దాంతో ఆయన ఏదో చేసిండు, కేసీఆర్ మీద ఆరోపణలా ఇంకొకట కోదండరాం లాంటి వాళ్ళని వెంటేసుకొని ఇంకా కొందరిని వెంటేసుకొని వీళ్ళందరితో కేసీఆర్ మీద దుమ్మెత్తి పోయడం, ఇది ఒక యూనిటీ చేసుకొని చేయడం, ఇదంతా కూడా ఆయన ఒక
సక్సెస్ అయ్యండి అని చెప్పాలి. అందులో కేసీఆర్ను అధికారంలో దించేయడంలో రేవంత్ రెడ్డి ఈ రకంగా సక్సెస్ అయ్యిండు, కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చేయండి. సో అట్లా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక్కడు కష్టపడడం వల్లే, రేవంత్ రెడ్డి ఒక్కడు చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ అధికారం రాలేదు. దాని వెనకాల చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందు మంత్రులుగా చేసిన నాయకులు కూడా చాలామంది ఉన్నారు. రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాకముందు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా చేసిన చాలామంది సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. సో వాళ్ళందరూ కష్టపడ్డారు, కింది స్థాయిలో క్యాడర్ కూడా కష్టపడ్డది. వీళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మనం ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించిండు, కానీ అందరి పాత్ర కూడా ఉన్నది. కాకపోతే వీళ్ళు వేసుకునే ప్రచారం ఏంది, రేవంత్ రెడ్డి వాళ్ళ అనుచరులు వేసే ప్రచారం ఏంది, రేవంత్ రెడ్డే తోపు తురుము, అసలు ఆయన లేకుండా అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే లేదు, కాంగ్రెస్ బతికి బట్టగట్టేదే లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అనుచరులు చెప్పుకుంటారు. సో ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి మెసేజ్ లాగా చూపిస్తారు అధికారంలోకి తీసుకొచ్చిండు కాబట్టి. సేమ్ సెకండ్ ఇన్సిడెంట్ ఏదైతే నేనే రాజు నేనే మంత్రి, అన్నీ నేనే చూసుకుంటున్నా కాబట్టి, అన్నీ నేనే దగ్గర నుంచి చూసుకోవాలి కాబట్టి, నా భుజాల మీద వేసుకొని మున్సిపాలిటీలు పంచాయతీలు గెలిపించిన కాబట్టి నేనే రాజు నేనే మంత్రి అన్నాడు. సో మరి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కూడా చేసింది అదే కదా. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి, తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలను కలుపుకొని పోయి, అన్ని పార్టీలను కలుపుకొని పోయి, నాట్ ఓన్లీ తెలంగాణలో జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కలిసి, అన్ని పార్టీల దగ్గర నుంచి తెలంగాణకు మద్దతుగా లేఖలు తీసుకొచ్చి, వాటన్నిటిని పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద, అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే కదా తెలంగాణ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని రకాలుగా రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఆర్థికంగా ఢిల్లీ పెద్దలకు ముట్ట చెప్పి ఉద్యమాన్ని చల్లబరిచే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఆయన రాష్ట్రం అంతటిని ఏకం చేసిండు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఏకం చేసిండు. కులాలు మతాలకు అతీతంగా అప్పుడు జేఏసీలు ఏర్పడ్డాయి తెలంగాణ కోసం. ప్రతి ఒక్క రోడ్లపైకి వచ్చిర్రు, ధర్నాలు చేసిర్రు తెలంగాణ కోసం. పోలీసులు లాఠీలతో వస్తే వాళ్ళకి ఎదురుకి కొట్లాడిరు. సో ఇదంతా ఒక మూమెంట్ ఎట్లా వచ్చింది తెలంగాణలో అంటే, ఆ మూమెంట్ రావడానికి కారణము సరే జయశంకర్ని మనం తక్కువ చేస్తలేం. జయశంకర్ గారు తెలంగాణ సిద్ధాంతకర్త, ఆయనే ఉండి ఆయన ఒక సిద్ధాంతపరంగా చేసిరు. కేసీఆర్ ముందుండి నడిచారు. సో అట్లాంటప్పుడు మనం జయశంకర్కి ఇవ్వాల్సిన గౌరవం జయశంకర్కి ఇవ్వాలి, కేసీఆర్కి ఇవ్వాల్సిన గౌరవం కేసీఆర్కి ఇవ్వాలి. అసలు కేసీఆర్కు తెలంగాణకు సంబంధం లేదు, నువ్వో అని విరా అదిరా ఇదిరా అని మాట్లాడడం అది కరెక్ట్ కాదు. కానీ అట్లా అది చేస్తూ కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న పనులని, ఇప్పుడు ఆయన చేస్తున్న పనులకే ఆయన మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఒక మెస్సయ్య, కాంగ్రెస్ పార్టీకి ఒక దేవుడు అన్నట్టుగా వాళ్ళు ఎట్లయితే తెలంగాణలో పోర్ట్రే చేసుకుంటున్నారో, అట్లాంటప్పుడు ఒక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసింది ఒక పార్టీని అధికారంలోకి తేవడానికి కాదు, ఒక పార్టీ రాజకీయంగా ఎదగడానికి కాదు ఆయన చేసింది. ఆ 10-14 ఏళ్ల ఉద్యమంలో చేసిందంతా కూడా ఒక తెలంగాణ రాష్ట్రం కోసం. ఏదైతే 1969 నుంచి ఏ స్థాయిలో ఇక్కడ బిడ్డలు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, ఇక్కడ బిడ్డలకి అన్యాయం జరుగుతూ ఉందనే ఒక ఎజెండా ఏదైతుందో అప్పటి నుంచి కూడా జరిగినాయి చాలాసార్లు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అటు ఇటు అడిగేసుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చారు, కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యారు. సో అప్పుడు అది వెనక్కి తగ్గిపోయింది, దాన్ని చల్లబరిచారు. కానీ ఇప్పుడు ఆ ఉద్యమాన్ని వెనక్కి తగ్గకుండా, అడుగు వెనకేయకుండా అన్ని వర్గాలను కలుపుకొని, అన్ని కులాలు అన్ని మతాలు అందరినీ కలుపుకొని ముందుకు పోయాడు. చివరికి అసలు సమైక్యవాదిని అని చెప్పుకున్న చంద్రబాబు కూడా 2 కళ్ళ సిద్ధాంతంతో నాకు తెలంగాణ ముఖ్యమే, అది ముఖ్యమే, సో తెలంగాణ సంక్షేమాన్ని కోరుకుంటున్నా అని చెప్పి తెలంగాణకు మద్దతుగా లేఖ ఇచ్చే వరకు కూడా తీసుకుపోయే పరిస్థితి వచ్చింది, ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎట్లా వచ్చింది? ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈయన ఒత్తిడి వల్లే వచ్చింది కదా. ఫుల్గా పొలిటికల్ ప్రెజరు, ప్రజల నుంచి ప్రెజరు, ఇదంతా కావడం వల్లనే వచ్చింది. సో ఆయన ఒక గౌరవానికి అయితే అర్హుడే కదా కేసీఆర్. సో కేసీఆర్ రోడ్ల మీదకి వచ్చి, కేసీఆర్ గల్లీ తిరిగి తెలంగాణ ఉద్యమంలో ప్రజలంతా కూడా మొబిలైజ్ చేస్తున్న సందర్భంలో మరి ఈ రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు? లేరు. సో మరి కేవలం ఒక పార్టీకి సంబంధించి ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి చేసిన దానికే, అది కూడా ఈయన ఒక్కడి చేసింది కాదు, ఆయన ఒక్కడే కష్టపడలే, ఆయన ఒక్కడే మొత్తం తీసుకొచ్చి అధికారం పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీలో మనం ముందు చెప్పుకున్నట్టుగా చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కరడు కట్టిన కార్యకర్తలు ఉంటారు. ఇప్పటి నుంచి కాదు, రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పంచెల్లి కూడా ఆయన అసలు రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కష్టపడి, వాళ్ళందరూ చెయ్యి వేసి, అప్పటికే వీళ్ళు 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉండడం, యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత పెరగడం, ఇదంతా జరగడం కామన్. సో అందులో ఈయన కొంచెం చేసి దాన్ని గుంజుకొచ్చి పెట్టేసిండు. సో దానికే ఆయనను ఒక మెసేజ్ లాగా మీరు కీర్తిస్తూ, అసలు రేవంత్ రెడ్డి లేకుంటే ఏం లేదు, రేవంత్ రెడ్డి లేకుంటే తెలంగాణ ఏం లేదు అన్నట్టుగా మీరు చెప్తా ఉంటారు. మరి అట్లాంటప్పుడు సేమ్ ఆ ఎగ్జాంపుల్ ప్రకారమే కేసీఆర్ని కూడా లెక్కేసుకుందాం. మనం లెక్కేసుకున్నప్పుడు సేమ్ ఇప్పటిదాకా చెప్పిన అంశాలన్నీ ఉన్నాయి కదా. సో అట్లాంటప్పుడు మరి కేసీఆర్ కూడా ఒక గౌరవానికి అర్హుడే కదా. అట్లా కొట్లాడిన వ్యక్తిని, తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన వ్యక్తిని, తెలంగాణ ఉద్యమంలో
పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో కేసులు అయినాయి. కేసీఆర్ మీద అయినా, బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది మీద అయినాయి. మరి రేవంత్ రెడ్డి మీద ఎక్కడైనా కేసులు? ఎక్కడ కాలేదు. ఆయన మీద అయినా కేసులు వేరు. తెలంగాణ వచ్చిన తర్వాత ఓటుకు నోటు కేసు, వేరే వేరే కేసులు అయినాయి. కానీ కేసీఆర్ మీద తెలంగాణ పోరాటంలో కేసులు అయినాయి. మీరు ఎట్లయితే నా మీద కేసులు పెట్టిరు అని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దాన్ని వాడుకున్నారు. కేసులు పెట్టిరు, నా మీద కేసులు పెట్టిరు. కానీ కేసీఆర్ మీద తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కేసులున్నాయి, రైలు రోకో కేసులున్నాయి, రాస్తారోకో కేసులున్నాయి, అధికారులను అడ్డుకున్నారని కేసులున్నాయి. సో ఇవి ఉద్యమం సంబంధించిన కేసులున్నాయి ఆయన మీద. సో మీరు కేసులను ఆధారంగా చూపించుకొని నన్ను వేధించిర్రు, నన్ను ఇట్లా చేసిర్రు అని చెప్పి ఏదైతే మీరు కేసులను ఆధారంగా చూపించుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనపై ఏకంగా రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు, రాష్ట్ర సాధన కోసం రోడ్డు ఎక్కినప్పుడు, రైలు పట్టాలు ఎక్కినప్పుడు ఆయన మీద కేసులు అయ్యాయి. సో మరి మీకు గౌరవం వచ్చినప్పుడు, మీరు ఒక గౌరవానికి అర్హుడని ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినప్పుడు, మీ అనుచరులు చెప్పినప్పుడు, మరి ఆయన కూడా ఒక గౌరవానికి అర్హుడే కదా. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇందులో ఈ కన్ఫ్యూజన్ వదిలేసుకోవాలి, ఈ విషయాన్ని చెప్పుకోవాలి. వాళ్ళు పాపం చెప్పుకోలేకపోతున్నారు. ఈ మాత్రానికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక మెసేజ్ అయితే, మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 10-14 ఏళ్ళు కొట్లాడినటువంటి కేసీఆర్ ఎందుకు కాదు? 10 ఏళ్ల పాటు ఏం అభివృద్ధి చేసిరో చూపించుకోవాలి. చెప్పుకొని ఒక గీగి అభివృద్ధి చేసిండు కాబట్టి 1 లక్ష లోపు తలసరి ఆదాయం ఉన్నటువంటి తెలంగాణను 3 లక్షల పైగా తలసరి ఆదాయానికి తీసుకొచ్చిర్రు. ఇగో ఇందుకు ఈయన గౌరవానికి అర్హుడు. ఇది చెప్పాలి, ప్రజలకు అర్థమవుతుంది. కానీ ఆయన తిట్టండి అని చెప్పి వీళ్ళు తిట్టడం, వీళ్ళు తిట్టిరని మళ్ళీ వాళ్ళు తిట్టడం, ఈ తిట్టదండకంతో ఉపయోగం ఏం లేదు. జస్ట్ ఎమోషన్స్ రేజ్ అయితే కొంచెం ఎమోషనల్ అవుతారు ప్రజలు, మీ కార్యకర్తలు వాళ్ళు ఎమోషనల్ అవుతారు, ఆగ్రహానికి గురవుతారు. తప్పితే ప్రజలకు వాస్తవం అర్థం కాదు అసలు ఎందుకు జరుగుతుంది. నిజంగానే రేవంత్ రెడ్డి అన్నట్టుగా కేసీఆర్ ఏమీ చేయలేదా? కేసీఆర్ ఏమీ చేయలేదా అంటే కేసీఆర్ అంత చేసినని గతంలో ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు టీవీ డిబేట్లో. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి చెప్పిండు కేసీఆర్ ఏం చేసిండు, తెలంగాణ కోసం ఎట్లా చేసిండు. ఇప్పుడున్న జనరేషన్కి తెలవాలి అసలు కేసీఆర్ ఏం చేసిండు. ఎవరైతే ఉద్యమ సమయంలో పిల్లలుగా ఉండి ఇప్పుడు కొంత ఎంగేజ్కి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకి విషయం తెలవాలి. అసలు తెలంగాణ ఏంటిది, దాని ఉద్యమం ఏంటిది, దాని కథ ఏంది, ఎందుకు కొట్లాడిరు, అసలు ఏం చేసిండు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ అంటే ఏం లేదు, కాళేశ్వరం స్కామ్ అంటారు, కేసీఆర్ అంటే ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఇది మాత్రమే ప్రచారం జరుగుతుంది. కానీ ఇది కాదు జరగాల్సింది. ఏం చేసిండు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఏం చేసిండు, తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడు, ఇది చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇది వదిలేసి కేవలం వాళ్ళు తిట్టురు అని చెప్పి వీళ్ళు తిట్టడం, వీళ్ళు తిట్టరు అని వాళ్ళు తిట్టడం, ఈ తిట్ల దండకంతో దాన్ని తీసుకొచ్చి టీవీ ఛానల్ వేసి దానికి డామ్ టీమ్ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేయడం, ఇది తప్ప వాస్తవం అనేది ప్రజల్లోకి వెళ్తలేదు. అసలు ఏం చేసిండు కేసీఆర్ అనేది వీళ్ళు చెప్పుకోలేకపోతారు ఇప్పటికి కూడా. సో ఇప్పటికైనా దాని మీద ఫోకస్ పెడితే కొంత బెటర్మెంట్ ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, గత ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు కేసీఆర్ ఏం చేసిండు అనేది ఇంకొక తరానికి తెలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.